హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అయాన్ష్ ఆద్యతో అమ్మ. ఈరోజు పిల్లల కోసం నేను ఫ్రీక్వెంట్గా చేసే ఒక లంచ్ రెసిపీ మీకు చూపించబోతున్నాను. ఇది దాల్ కిచడీలా అనమాట. నేను ఫ్రీక్వెంట్గా పిల్లలకి చేస్తాను. దీనికోసం మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కనుక ఇష్టం లేదు అనుకుంటే మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఈ నెయ్యి వేడయ్యాక ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, ఒక 1/2 స్పూన్ వచ్చేసి ఆవాలని వేసుకోండి. ఇవి కొంచెం చిటపటలాడాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లి పీసెస్ని వేసుకోండి. వీటిని ఒకసారి కలుపుకొని జస్ట్ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం వెజిటబుల్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి చిన్నగా తరుక్కున్నటువంటి కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొన్ని బీన్స్ ముక్కలు, అలాగే కొన్ని క్యారెట్ ముక్కలు యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకా వేరే వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు, కాలీఫ్లవర్, బఠానీ అలా ఏమైనా. జస్ట్ ఇవి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టి నేను ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి వీటిని కలుపుకొని ఇందులో చిన్న సైజు టమాటా కానీ లేదంటే ఒక 1/2 టమాటాని కానీ ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి. దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మీకు రుచి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూను పసుపును కూడా వేసుకోండి. ఇది మొత్తాన్ని బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలిపెట్టుకొని నేను ముందుగానే రైస్ని అండ్ పప్పుని నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. అది మీకు వీడియో చూపించడం మర్చిపోయాను. ఇక్కడ నేను ఒక 1/2 కప్పు రైసు అలాగే ఒక 1/4 కప్పు కందిపప్పుని తీసుకున్నాను. ఇప్పుడు ఒక 4 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 స్పూను నేను సంబార్ కారాన్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోండి. మీకు ఇక్కడ సంబార్ కారం లేకపోతే పెప్పర్ పౌడర్ అయినా వేసుకోండి. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ పోయినాక కుక్కర్ మూత తీసి చూద్దాము. ఇప్పుడు దీన్ని పప్పుగుత్తి కానీ లేదా ఏదైనా మ్యాషర్తో కానీ బాగా మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఇలా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోండి. మీరు ఇక్కడ కందిపప్పుకు బదులు పెసరపప్పు అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. అంతే అండి, మనకి కిచిడి రెడీ అయిపోయింది. దీని మీద ఇప్పుడు నెయ్యి వేసుకొని పిల్లలకి సర్వ్ చేయొచ్చు అనమాట. చాలా ఎమ్మీగా ఉంటుంది. అలాగే ఇందులో కందిపప్పు వేసాము, క్యారెట్, బీన్స్ ఇవన్నీ వేసాము కదా, ప్రోటీన్ ఉంటుంది అండ్ విటమిన్స్ కూడా ఉంటాయన్నమాట. పిల్లలు చాలా చక్కగా తింటారు దీన్ని. నేను ఇది ఫ్రీక్వెంట్గా వీళ్ళకి పెడుతూ ఉంటాను అనమాట. లంచ్లో ఇస్తాను దీన్ని. మీరు లంచ్కే కాదు డిన్నర్ అలా దేంట్లో అయినా మీరు పిల్లలకి పెట్టచ్చు. దీన్ని 8 నెలలు నిండిన పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు అనమాట. చూసారు కదండి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మీకు కనుక నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.